ఈ రోజు ఎపిసోడ్ లో నాకు సీజన్ 7 లో నాకు ఒక మధుర జ్ఞాపకం గుర్తొచ్చిందండి. ఏంటంటే వీక్ 4 ఈ పక్కన రతిక, ఇక్కడేమో టేస్టీ తేజ. రతిక ఎలిమినేట్, టేస్టీ తేజ సేఫ్ అనగానే నేను సార్ నేను సేఫ్ అయ్యానా నేను నాకు సార్ని అడిగాను. ఇటు పక్కన మనీష్ గారు, ఆశా శ్రేణి గారు. మనీష్ గారు ఎలిమినేషన్ అనగానే ఆశా శ్రేణి గారు రియాక్షన్ చూసారా? సార్ సార్ నేను అన్నారు కదా. ఇక్కడ సేమ్ అదే ఆశా శ్రేణి గారు నాకు సార్ అనగానే నాకు అదే సీన్ గుర్తుకొచ్చిందండి. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోతానని ఫిక్స్ అయిపోయా. ఎందుకంటే అదే వారం గౌతమ్ని మనం ఆ బెల్టేషన్ చేసాం కదా, ఫిక్స్ ఎలిమినేట్ అయిపోయాం అనుకున్నా. కట్ చేస్తే నేను సేఫ్, అటు రతిక వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా ఈవిడ కూడా నేనేం చేయట్లా, నేను వెళ్ళిపోతాను ఈవిడ ఫిక్స్ అయితే మనీష్ గారు ఎలిమినేట్ అయ్యేసరికి అదే షాక్, నాకు అదే గుర్తుకొచ్చింది. అప్పుడు సీజన్ 7 లో ఏం జరిగిందో ఇప్పుడు సీజన్ 9 లో అదే జరిగింది. ఎందుకంటే అప్పుడు రతికాని ఎలిమినేట్ చేసేయాలని చెప్పి నాకు ఓట్లు వేశారు. ఇప్పుడు కూడా కామనర్స్ లో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ చేయాలని చెప్పి ఫ్లోరా శని గారికి ఓట్లు వేశారు. సేమ్ అదే రెప్లికా అయిందని చెప్పి నా ఫీలింగ్. సెకండ్ ఛాన్స్ అనేది అంత ఈజీగా రాదు, బట్ ఆ సీజన్ లో నాకు వచ్చింది. 4th నుంచి 9th వీక్ వరకు వెళ్ళాను. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అట్ దట్ టైం. ఇప్పుడు కూడా ఫ్లోరా శని గారికి మరొక అవకాశం వచ్చింది. ఆవిడ కూడా ఈ సెకండ్ ఛాన్స్ ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటే హ్యాపీ. కానీ మనీష్ గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి రియాక్షన్ హౌస్ లో మైండ్ పోయింది. ఒకటి ఏం జరుగుతుందిరా, ఏమవుతుందిరా బయట అని. ఓనర్స్ ని టెనెంట్స్ గా చేశారు, టెనెంట్స్ ని ఓనర్స్ గా చేశారు. ఇంకా రేపు నుంచి ఇంకా రసవత్రంగా ఉంటది. అండ్ వైల్డ్ కార్డ్స్ కూడా ఉన్నాయంట. వైల్డ్ కార్డ్స్ పేర్లు కూడా అబ్బా, నో లీక్స్, ఓన్లీ ఇన్ఫర్మేషన్ హియర్.